హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఒకటే సంక్రాంతి హడావిడి. అసలు పనులతో ఇంట్లో లేడీస్కి అయితే అసలు క్షణం తీరుకుండట్లేదు కదా. మొత్తం బూజు దులపడమని, ఇత్తడి సామాన్లు తోమడాలని, ఇంకా బట్టలు క్లీనింగ్లు, బట్టలు షాపింగ్లు, ఒకటే హడావిడి. మా హడావిడి కూడా అవన్నీ అయిపోయినాయండి. ఇంకా సంక్రాంతి సెలవులకు పిల్లలు వచ్చారు. ఇంకా వంటల హడావిడి మొత్తం. ఇగో ఉదయం టిఫిన్కి వచ్చేసరికి కొంచెం అంబలు చేస్తాను. నెక్స్ట్ మొన్న సజ్జలు అని చెప్పాను కదా, సజ్జలు క్లీన్ చేశాను, మరకెళ్ళి రావాలి అని చెప్పాను కదండి. ఆ పిండి వచ్చేసింది. ఇంకా దోశలు చేస్తున్నాను. చాలా క్రిస్పీగా వస్తున్నాయండి, చాలా బాగున్నాయి. మరోసారి డీటెయిల్గా కూడా షేర్ చేస్తాను ఇంకోసారి ఎప్పుడైనా వీలైతే. ఆల్రెడీ షార్ట్లో డీటెయిల్గా పెట్టాను. సో ఇంకా అది నెక్స్ట్ అప్లోడ్ చేయాలి. వీడియోస్ అన్నీ కూడా అంటే ఖాళీగా ఉండేటప్పుడు ఒక 2-3 చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. యూనిఫామ్గా అంటే ఆర్డర్ వైజ్గా అప్లోడింగ్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు చట్నీ కూడానండి, పల్లీలు దాల్పప్పుతో కలిపి చట్నీ చేశాను. మా వాడికి తిక్కుగా ఉంటే చాలా ఇష్టం, బాబుకి. సో వాడి అసలే హాస్టల్లో పల్చగా వేస్తున్నారంట. ఇంకా తిక్కుగా చెయ్యమ్మా, చట్నీ తిక్కుగా చెయ్యమ్మా అంటున్నాడు. సో వాడికి దోశలు చేసి కొంచెం సేపు పోయాక అంబలి కూడా ఇస్తాను. అత్తయ్య గారికి ఎలాగూ ఇడ్లీ ఉండాలి. ఆవిడైతే ఒక్క ఇడ్లీ మాత్రమే తింటున్నారు. ఈరోజు ఆ వ్లాగ్లో అయితే అత్తయ్య గారిని కూడా మీకోసం చూపిస్తాను. సో ఆవిడ ఎలా ఉన్నారు, ఏంటి అని, ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం, వీడియోకి లైక్ కొట్టడం చేసేయండి ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ కదా, చికెన్ వాళ్ళకి అక్కడ కూడా చికెన్ మంచిగా పెట్టట్లేదు కదా అని చెప్పి, వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం. ఇంకా మటన్ చేపలు తీసుకొచ్చిన కొంచెం అంటే సరిగా తినరు, ఈ చికెన్ తిన్నంత ఇష్టంగా తినరు. సో సరేలే వాళ్ళ కోసం బిర్యానీ కొంచెం చేసేద్దామని చెప్పి బిర్యానీ చేస్తున్నా. ఎప్పుడు చికెన్ బిర్యానీయేనా అని అనిపిస్తుంది, కానీ రొయ్యలు ఏవైనా దొరికితే బాగుండు అనిపిస్తుంది. బట్ రొయ్యలు అయితే ఇక్కడ దొరకవండి. అవి దొరికేటప్పుడు మేము చేసుకోవాలి, కానీ మాకు కావాలనుకున్నప్పుడు అవి దొరకవు, ఇక్కడ మార్కెట్లో ఉండవు. మళ్ళీ శ్రీకాకుళము, వైజాగ్ వెళ్ళేటప్పుడు ఆంధ్రవేలో ఎక్కడైనా ఉంటే తెచ్చుకోవడమే అనమాట. అంటే బీచ్ పక్కన అలా అమ్ముతారండి. అంటే ఇక్కడ మా శ్రీకాకుళంలో కూడా ఏరు దగ్గర అన్ని రకాల చేపలు చాలా ఫ్రెష్గా, రొయ్యలని, పీతలని ఇలాంటివన్నీ కూడా అమ్ముతుంటారు. సో నేనైతే ఇంకా అలాంటప్పుడు అక్కడ ఒకవేళ వండుకోవాలనుకుంటే అక్కడి నుంచి తెచ్చుకోవడమే. సో ఇప్పుడు నేను చికెన్ తెచ్చారని చెప్పాను కదా, కొంచెం చికెన్ కర్రీ కూడా చేద్దాము, నెక్స్ట్ చికెన్ బిర్యానీలో కూడా వేద్దామని చెప్పేసి ఇలా సపరేట్గా చేసేసాను. అన్ని డబ్బాలు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటే ఒకేసారి ఇందులో కొంచెం, అందులో కొంచెం, ఇందులో కొంచెం, అందులో కొంచెం వేసేసి మ్యారినేట్ చేసేస్తాను. అలా అయితే చాలా టైం సేవ్ అవుతుంది కదా అని మళ్ళీ డబ్బాలన్నీ తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టేస్తుంటాను. సో ఇలా అయితేనే ఫాస్ట్గా పనులన్నీ అవుతుంటాయండి. ఇంక ఈ మధ్యన అసలు ఆ బూజు దులిపినప్పుడు సగము అంటే కొంచెం టెన్షన్గా ఉంటుందేమో, మధ్యలో అసలు ఫుల్గా ఫీవర్ అని, దగ్గని, ఏదో వైరస్ అంటున్నారు. అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. మాట్లాడితే చాలు దగ్గొచ్చేయడమే. అది 1 రోజు 2 రోజులు కాదు, 15 days వరకు దాంతోనే పడుతున్నాను అనమాట. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా రికవరీ అయినట్టు అవుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది ఉంది. ఓన్లీ గొంతు నొప్పి ఉంటుందండి ఆ టైంలో. సో ఇప్పుడంతా సీజను, అన్నిటికీ సీజన్ లాగా పండగ అయినేసరికి అన్నిటికీ సీజన్ కదండి. ఇంక దగ్గు జలుబులకు కూడా సీజన్లాగా అయిపోయింది. మరి ఏం చేస్తాం ఇప్పుడు. అసలు అందరికీ జలుబు, మంచు బయట అంత ఎక్కువగా ఉంటుంది, అందువల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను బిర్యానీకి మ్యారినేట్ చేసేసాను కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక పండు చూపిస్తాను, లక్ష్మణ ఫలం అని. మొన్న అమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఆ పండు ఇప్పటి వరకు కోయలేదు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అందరికి ఒకటేసారి చేద్దాం అనిపించింది. సో ఆ పండు కూడా కట్ చేస్తాను. మీకు కూడా దాని గురించి తెలిస్తే చెప్పండి. ముందు ఈ చికెన్ వంటలు ఇవన్నీ అయిపోతే తీరిగ్గా కట్ చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టేయాలి కదా. తర్వాత ఇంకా ఈరోజు మెనూ అయితే చికెన్కి కలిపాను కదా, చికెన్ బిర్యానీ. నెక్స్ట్ ఎగ్స్ కూడా పిల్లల కోసమే అమ్మ వాళ్ళు పంపించారు. వాళ్ళకి బండి వస్తుంది, ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి, నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం క్లీన్ చేసి ఇంకా కడిగేసి వండుకోవడమే అని చెప్పారు. సో కొన్ని పగిలిపోతూ ఉంటాయండి వెహికల్ బట్టి. అంటే కారులో తెస్తే ఏం పగలవు, కానీ వెనక పిల్లలు పట్టుకొని వచ్చిన అలాంటప్పుడు మాత్రం పగిలిపోతుంటాయి. అవి నార్మల్గా పగిలి ఉంటే ఆమ్లెట్ చేసేస్తా, లేదంటే పడేయడమే. చాలా పెద్ద ఎగ్స్ వస్తాయండి. ఇవి నాటుకోలు గుడ్లు కాదు. ఇది ఇంకా మామూలుగా మనకి షాపుల్లో అమ్ముతారు కదా, వాటికంటే ఇవి పెద్ద సైజు. చాలా రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవి నాకు ఇందులో అది ఏ రకం అనేది నాకు తెలీదు, కానీ అన్నీ పెద్దగా సైజ్ అయితే ఉంటాయి.
సో ఇంకా ఇదేనండి లక్ష్మణ ఫలము. లక్ష్మణ ఫలం మీకు తెలిసే ఉంటుందేమో. లక్ష్మణ ఫలం చెట్టు కూడా చాలా మంచిదంట. చాలా మంది పెద్దవాళ్ళు అంటుంటారు ఆ ఆకు 40 రోజులు ఆ రసం తాగినా, లేకపోతే ఆ చెట్టు బెరడు ఉంటుంది కదా, ఆ బెరడు కూడా అది రసంలా చేసుకొని తాగినా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రోగాలను కూడా నయం చేస్తుంది అని అంటుంటారు. అమ్మకి హెల్త్ బాగాలేదు కదండి. ఇక్కడైతే సీజన్ కాదంట, అన్ సీజన్ అంట, అందుకనే బయట ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. అమ్మ తెచ్చేటప్పుడు చాలా గ్రీన్గా ఉంది, కొంచెము గట్టిగా అనిపించింది. పిల్లలు వస్తున్నారు కదండి, నేను కాసేపు అంటే ఒక 2-3 రోజులు వెయిట్ చేశాను. సో అప్పుడు ఇదంతా పైన తొక్కంతా కూడా కొంచెం ఈ రంగులో వచ్చేసింది, గ్రీన్గా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టడం వలనేమో. అయితే ఈ పండు వచ్చేసి ఆ లోపల గుజ్జు అనేది సేమ్ సీతాఫలంలా అనిపిస్తుంది, కాకపోతే సీతాఫలంకి పీచులాగా అనిపించదు కదా, కానీ దీనికి ఇలా పట్టుకుంటే పీచులా వస్తుంది. ఆ పీచు అంటే అదే మనం ఒక ముక్క నోట్లో పెట్టి బాగా చప్పరించేసి పడేయాలంట పీచు అనేది. ఇంకా అదే పిక్కలు కూడా సీతాఫలము పిక్కల్లాగే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్మెల్ అదే ఫ్లేవర్ వచ్చేసి బాగా పండిన జామ పండు ఉంటుంది కదా, ఆ స్మెల్ వచ్చింది. సో ఇంకా టేస్ట్ అయితే మాత్రం కరెక్ట్గా చెప్పలేకపోతున్నానండి. అత్తయ్య గారికి కూడా కొంచెం తినిపిస్తాను, నెక్స్ట్ మా బాబు కూడా కొంచెం తిని ఏంటో టేస్ట్ తెలియట్లేదు, ఫ్లేవర్ మాత్రం శుభ్రంగా జామపండు ముగ్గిన వాసన వస్తుంది అని. నా ఫేస్ ఫీలింగ్స్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, నాకే అర్థం కాలేదు ఈ టేస్ట్ ఏంటి అనేది. సో అత్తయ్యకి కూడా కొంచెం తినిపించేస్తాను. ఆ గుజ్జంతా తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అటండి, మరి మనకి తెలియదు. వీళ్ళంతా కలిపి కొంచెం కొంచెంగా అందరికి ఇచ్చేసాను. సో ఇంకా అత్తయ్యకి కూడా పెట్టాలి. టబ్బు కొన్నానండి మొన్న, ఇంట్లో పెద్ద పెద్ద టబ్స్ అయిపోతున్నాయి. పిల్లల దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు బిర్యానీ చాలా తక్కువ చేస్తున్నాను, పెద్ద టబ్స్ అయిపోతున్నాయి, వేస్ట్ అయిపోతుంది, కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి చిన్న సైజులో కొన్నాను. ఇదైతే హోల్సేల్ షాప్లో కొన్నానండి, 500, దానిపైన మూత కలిపి. సో మాకు శ్రీకాకుళం దగ్గరగా చాలా పెద్ద హోల్సేల్ షాప్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం పిల్లలకి అంబలి తాగ్గా ఇంకా మిగిలితే నేను లాగించేస్తున్నాను. అంబలి చాలా ఇష్టం అండి. అంటే ఇష్టము అనేదానికంటే హెల్త్కి ఏదో సాఫ్ట్గా ఫుడ్ తిన్నట్టు అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. సో బిర్యానీ అయితే ఒక పక్క అది పెట్టేశాను, టబ్బు పెట్టేశాను, ఇంకో వైపు వచ్చేసి అంటే టబ్బులో చికెన్ వేసేసాను, మ్యారినేట్ చేసింది. రొటీనే కదండి, ఎప్పుడు చేసింది ఒకేలా చేస్తుంటాను కాబట్టి ఇంకా నేనైతే ప్రతిసారి షేర్ చేసుకోవడం మీకు బోర్ ఉంటుంది కదా, అందుకనే షేర్ చేయట్లేదు. ఇటువైపు 70% మ్యారినేట్ అదే కుక్ అయిన రైస్ అయితే వేసేసాను. సో ఈసారి పిల్లలు ఉన్నారు కాబట్టి 2 గ్లాసులకి చేస్తున్నాను. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు 1 గ్లాసే చేస్తానండి. వాళ్ళు లేనప్పుడు ఏదైనా వండుకోవాలంటే చాలా బాధగా ఉంటుంది, అందుకని ఏం చెయ్యను. నార్మల్గా చేపలు కర్రీస్ ఇలాంటివి మళ్ళీ వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళడానికి మళ్ళీ అన్నీ చేస్తూ ఉంటాను. అవి కొంచెం కొంచెంగా మేము ఉంచుకుంటాము, అవి తింటుంటాము. వాళ్ళు అక్కడ హాస్టల్ ఫుడ్ తింటున్నారు, మేమేంటి ఇంత మంచిగా తింటున్నాం అనే ఫీలింగ్ ఉంటుందండి, అందుకనే అసలు చేసుకోవాలనిపించదు. ఇప్పుడు పిల్లలు వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకి రోజుకు ఒక రెసిపీ అనమాట. కానీ అసలు బిజీగా ఉండడం వలన షూట్ చేయలేకపోతున్నానండి. వెజ్ వండుతున్నాను, నాన్ వెజ్ అంటే ఇంకా అన్వి రోజు అన్వి అనమాట. ఇంకా ఒకవైపు అయితే అత్తయ్య గారి పని, ఇంకా పిల్లల పనులు అని, ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడాలు, ఇంకా అవి అన్నీ ఐరన్కి ఇచ్చుకోవడాలు, రోజు కొంచెం అసలే శీతాకాలం కదా సరిగా అవి కూడా ఆరట్లేదు. ఇంకా వంటలని క్లీనింగ్లని ఇదే సరిపోతుంది, ఎడిటింగ్కి అలాంటి వాటికి టైం ఉండట్లేదు. సో ఇప్పుడైతే అత్తయ్య గారికి ఫుడ్ పెడదాము. ముందుగా ఇంకా ఈ బిర్యానీ అయితే ఇంకా అయిపోతుంది, ఇటువైపు ఇంక చికెను, నెక్స్ట్ ఇది ఎగ్స్ రైసు పెట్టేయడమే. పొలాల్లో కూడా మనుషులు వస్తుంటారు, వాళ్ళకు కూడా కొంచెం పార్సల్ పెడుతూ ఉండాలండి. ఎక్కువ మంది వచ్చేటప్పుడు అయితే బయట నుంచి పార్సల్ తెచ్చేస్తారు, ఒకరిద్దరైతే ఇంకా ఇంట్లోనే క్యారీస్ కట్టేస్తాను. నాకు కూడా ఎక్కువ అంత కష్టం అనిపించదు కదా, సో వాళ్ళకు కూడా రోజు బయట ఫుడ్ తింటే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుందని చెప్పి అలా చేస్తుంటాను. ఈ పనులన్నీ నాకు రోజు అలవాటు అయిపోయాయి అనమాట. సో ఇక నా పిల్లలు లంచ్ చేయడమే, లంచ్ చేశాక అత్తయ్య గారికి కూడా కొంచెం తినిపిస్తాను. ఇప్పుడు నేను లేనప్పుడు ఈ దోమతెర ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చింది. అంటే మ్యారేజ్కి వెళ్ళాను కదండి, అప్పుడు ముందు ఆన్లైన్లో ఆర్డర్ చేశారు, నేను లేనప్పుడు వచ్చింది. ఇంకా
బాగా చలిగా ఉందని చెప్పేసి హాల్లో అయితే ఇంకా ఎక్కువ చలని ఈ బెడ్రూమ్లో పెట్టారు. బెడ్రూమ్లో అయితే ఈ దోమతెర పెట్టేస్తే ఈగలు కానీ దోమలు కానీ ఏమీ రావు. అంటే ఇంతకుముందు ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇప్పుడు మాత్రం చలి కదండి, అందుకనే ఫ్యాన్ వేయకుండా దోమతెర పెట్టేశాము. చిన్నపిల్లలకి అయితే మాత్రం కొంచెం ఇది చిరిగిపోతుంది అంటే కుమ్మేస్తారు, పాడు చేసేస్తారు అని ఉంటుంది. అదే ఇలాంటి కొంచెం పేషెంట్స్కి ఎవరికైనా అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగుందనమాట. ఇప్పుడు ఫ్రంట్కి ఓపెన్ ఉంటుంది, జిప్ ఉంటుంది. మనకి అవసరమైనప్పుడు ఆ జిప్ తీసి పైన నేను ఒక క్లిప్ పెట్టేశాను. ఆ క్లిప్తో ఇంకా ఓపెన్ చేసుకోవచ్చు. అలా అంటే మనం కొంచెంసేపు తినిపించడానికి టైం పడద్దు కదా, అలాంటి పెడుతుంటాను. అత్తయ్య గారిని అయితే నేను కూర్చోబెట్టలేకపోతున్నాను. కొంచెం మ్యారేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి వీళ్ళలో కొంత చేంజ్ అనేది కనిపించింది. అంటే లేపడానికి నేను చాలా ఈజీగా ఎత్తేసేదాన్ని, ఇప్పుడు మాత్రం అతను ఉండి కూర్చోబెడితేనే నేను పెట్టగలుగుతున్నాను. ఇలాంటివి ఏవైనా చిన్న చిన్నవి పట్టాలి అనుకునేటప్పుడు పెట్టాలి అనిపించినా కూడా, అంటే ఏదైనా పళ్ళైనా లేకపోతే ఏవైనా జ్యూస్లైనా అలాంటివి అయితే కొంచెం పక్కకు తిప్పేసి ఇలా తినిపించేయడమే స్లోగా. సో మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, ఏవైనా తినిపించడం కానీ మంచినీళ్ళు పెట్టడం కానీ ఇలాంటివన్నీ. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదండి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నేను చేసుకోలేక కాదు, కాకపోతే వాళ్ళకి కూడా నేను ఏదైనా పని చేస్తూ వాళ్ళకి ఆ పని చెప్పడానికి చూస్తుంటాను. కొంచెం తినిపించడం ఇలాంటి ఈజీ పనులు అనమాట. సో అవి వాళ్ళకు కూడా తెలిస్తే మంచిది కదా అని చెప్పి చేస్తుంటాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్ది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను.